నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తా విశేషాలు చూద్దాం. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు అధికారికంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఇండిపెండెన్స్ డే వేడుకలను నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేష్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రక్షణ, సేవా దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులు వారి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్, బూర్ల రామాంజనేయులు, దూలిపాల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఏపీడీఎస్ చైర్మన్ మన్నవ మోహన కృష్ణ, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, ఐజీ త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. सम्मान गार्ड, राष्ट्रीय सैल्यूट, सलामी, जस आशीष मागे गाहे तव जय गादा. सम्मान गार्ड, खंबे, जस सम्मान गार्ड, बाजो మరియు పశ్చిమ గౌరవ శాసనసభ్యులను వేదిక మీదకు రావాల్సిందిగా స్వాగతం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాడు నియోజకవర్గం వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు తాడికొండ వారిని సగౌరవంగా వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము. అలాగే గౌరవ శాసనసభ్యులు మార్పు మన నుంచే మొదలు కావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్రోద్యమంలో గుంటూరు జిల్లాది చెరగని ముద్ర అని మంత్రి నారా లోకేష్ అన్నారు. మహాత్మా గాంధీ మనకు ఇచ్చిన పవర్ఫుల్ వెపన్ అహింస అని చెప్పారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్ల చీకటి పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. 2024లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఏడాదిలో విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చినట్లు వివరించారు. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ ప్రోగ్రాంలు స్కూల్లో నిర్వహించడానికి వీల్లేదని ఆర్డర్ ఇచ్చినట్లు లోకేష్ వివరించారు. గుంటూరు జిల్లాను అన్ని విధాల అభివృద్ది పథంలో నడిపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టేశారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి అడ్రస్ లేకుండా పోయింది. 2024 ఎన్నికల్లో ప్రజలు ఒక చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 164 సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించి రికార్డులు బద్దలుగొట్టారు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుంచి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది. 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు పెంచాం. వికలాంగులకి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ ఏకంగా 6,000 రూపాయలు చేశాం. బెడ్ కే పరిమితం అవుతే ప్రతి నెల 15,000 రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి నసీర్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోయినా మహిళల సాధికారత కోసం రాష్ట్రమంతటా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం తల్లికి వందనం అమలు చేస్తుందని తెలిపారు. ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఉద్యోగాలకు, కాలేజీలకు, పని ప్రదేశాలకు వెళ్లే మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. శుక్రవారం ఈ ఉచిత బస్సు ప్రారంభించడం వల్ల మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలను 90% నెరవేర్చామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలకు ఈరోజు ఇట్లాంటి ఒక సౌలభ్యాన్ని కలిగించడం అనేది చాలా గొప్ప సంకేతంగా మేమందరం భావిస్తున్నాము. 1942 కోట్ల వ్యయంతో ఈరోజు రాష్ట్రం మీద భారం పడుతున్నప్పటికీ కూడా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేసుకునే సౌలభ్యాన్ని కలిగించడం నిజంగా మా మహిళలందరికీ కూడా చాలా గొప్ప విషయము. గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కూడా ఆలోచించినటువంటి విధంగా మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా వారి అవసరాలను పూర్తిగా గుర్తెరిగి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలో ఏ నాయకుడికి రానటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి కూలీ నాలి చేసుకునేటువంటి మహిళమ్మ తల్లి దగ్గర నుండి, ఉద్యోగాలు చేసుకునేటువంటి తల్లుల దగ్గర నుండి, ఇంటి దగ్గర పని చేసుకునేటువంటి మహిళలు కానీ, చదువుకునేటువంటి విద్యార్థులు కానీ తమ అవసరాల కోసం ప్రయాణం మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఒక సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని ఈ సమాజంలో వారికి ఇవ్వాలి. వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళా సాధికారత రావాలి అనే భావంతో దాంట్లో భాగంగానే ఈ రోజున ఉచిత బస్సు సౌకర్యాన్ని కలగజేసిన విధంగా ఈ రోజున ఆగస్టు 15 మరి ఈ రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ స్వాతంత్రం అయితే అర్ధరాత్రి పూట మహిళ తిరగలుగుతుందో ఆనాడు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా భావించాలని చెప్పి మన బాపూజీ మన యొక్క నేత ఆ రోజున చెప్పారో దాంట్లో భాగంగానే ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఆ రకమైన స్వాతంత్రానికి ఈ యొక్క సమాజంలో ఉన్న వనరులన్నీ కూడా వారికి అందాలనే ఉద్దేశంతో ఈ రవాణా సౌకర్యాన్ని ఉచితంగా ప్రవేశపెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆవిష్కరించారు. హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. జిన్నా టవర్ వద్ద ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. గుంటూరులోని అన్ని డివిజన్లను అభివృద్ది చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, కమిషనర్ పులి శ్రీనివాసులు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలకి 79వ స్వాతంత్ర వేడుకలు ఇవాళ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న వార్డుల్లో గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఫ్లైఓవర్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అట్లాగే పీవీకే నాయుడు మార్కెట్ కానివ్వండి, అట్లాగే ఇప్పుడు పీపీపీ మోడ్లో వెళ్తున్న గుంటూరు 1 టౌన్లో ఉన్న ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం. వీటన్నిటినీ డెవలప్మెంట్ చేయడానికి కూటమి ప్రభుత్వం పూనుకుంది. తప్పకుండా రానున్న రోజుల్లో గుంటూరుని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడంలో ఖాయం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ వెల్లడించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ముఖ్య నేతలు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత ప్రభుత్వ చీకటి పాలన నుంచి రాష్ట్ర ప్రజలు బయటపడ్డారన్నారు. సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఆర్, ఓంకార్, శివరామయ్య, వకుళాదేవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాల అమల్లో చాలా మరొక ముఖ్యమైన మైలురాయిని ఈరోజు సాధించబోతా ఉన్న సంగతిని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం.
ఇప్పటికే అనేక పెన్షన్ పథకం కానీ, మరి దీపం పథకం ద్వారా కానీ, అదేవిధంగా తల్లికి వందనం కానీ, రైతుకు సంబంధించిన పథకాలు కానీ అన్ని విషయాల్లో కూడా 6 పథకాలు ఏదైతే చెప్పామో 6 పథకాల్లో మేజర్ పథకాలన్నీ అమలు చేయడం జరిగింది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నగర ప్రజల సౌకర్యం కోసం ప్రారంభించిన శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పిల్లర్ కోసం తీసిన గుంతలు నీటితో నిండిపోయాయి. వాటిని మోటార్ల సాయంతో బయటకు పంపుతున్నారు. ఇప్పటి వరకు తాలూకా వైపు పగలగొట్టిన బ్రిడ్జ్ మెటీరియల్ ను ప్రొక్లైన్ల సాయంతో క్లియర్ చేస్తున్నారు. నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే నూతన శంకర్ విలాస్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గార్డెన్స్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. దేశం కోసం అసూలు బాసిన మహనీయులను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. పులివెందుల ఒంటిబిట్టలో జరిగిన ఎన్నికలు కుట్రలు కుతంత్రాలతో జరిగాయని విమర్శలు చేశారు. ప్రజలకు పూర్తి విషయాలు తెలియాలంటే వెబ్ కెమెరాలు విజువల్స్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ, కార్పొరేటర్ బూసి రాజలత, వెంకట్రెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం అనేక రకాల పోరాటాల తర్వాత 79 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పరిపాలకులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి భారతదేశం స్వతంత్రంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 57వ డివిజన్ నాయకులు మోషే ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 57వ డివిజన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సాధించుకున్నామని వెల్లడించారు. నాటి బ్రిటిష్ నేతల వారసత్వం తీసుకుని మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం ఖలీల్, కరీం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 79వ స్వతంత్ర దినోత్సవ జరుపుకుంటా ఉన్నాం. నేను నేరుగా అడుగుతా ఉన్నాను ఈ భారత జాతిదార నరేంద్ర మోడీని, అయ్యా మీరు ఎప్పుడైనా ఈ స్వతంత్ర పోరాటంలో ఎప్పుడైనా భాగస్వాములుగా ఉన్నారా? మీ వాళ్ళు ఎవరైనా ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా ప్రాణత్యాగాలు చేసినటువంటి ఒక్క వ్యక్తిని చెప్పండి. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి కనువిప్పు కలగాలని, ఎర్రకోట మీద జెండా ఎగరేసేటప్పుడు నిజాలు మాట్లాడాలని, నిజంగా మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాను. హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ జిల్లా స్థాయి జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఫ్రీడమ్ ఫెస్ట్ 2025 నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మేము స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన క్విజ్, వక్తృత్వం, మోనో యాక్షన్, గానం మరియు గ్రూప్ డాన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ప్రారంభ సెషన్లో జి సునీత, ఆర్ఐఓ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ గుంటూరు జయశంకర్, బసవరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కృష్ణ జన్మాష్టమిని దృష్టిలో ఉంచుకుని సాంస్కృతిక మరియు ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్సిఈటి మరియు వివిధ కళాశాల విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. హెచ్సిఈటి కార్యదర్శి సిహెచ్ రామకృష్ణమూర్తి మరియు అధ్యాపక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇవాళ ఈవినింగ్ లో అంటే ముందస్తు కృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టడం అనే ఒక ఈవెంట్, అలాగే చాలా కల్చరల్ ఈవెంట్స్ కూడా మేము కండక్ట్ చేసాం. ఈ కల్చరల్ ఈవెంట్స్ ఉట్టి కొట్టే ఈవెంట్లో కూడా మాకు డిఫరెంట్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్, అలాగే మా హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఎన్సీసీ క్యాడెట్ల వందనాన్ని మేయర్ స్వీకరించారు. గత 3 నెలలుగా 300 కోట్ల నగర అభివృద్దికి ఖర్చు చేశామని మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. పీపీపీ విధానంతో పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహకారంతో గుంటూరు నగరం అభివృద్దిలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం నగరపాలక సంస్థలో మెరుగైన సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీ చల్లా ఓబిలేసు, సిపి రాంబాబు, కార్పొరేటర్ ఇరంటి వరప్రసాద్, కసుకుత్తి హనుమంతరావు, షౌకత్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు సంక్షేమం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు చూశారు కదా, వచ్చినప్పటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం మొదటగా పెన్షన్ కానివ్వండి, అట్లాగే దాని తర్వాత ఉచిత గ్యాస్ కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, మొన్న తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, ఇవాళ నుంచి ప్రారంభమయ్యే మహిళలకు ఉచిత బస్సు, స్త్రీశక్తి కానివ్వండి, అనేకమైన సూపర్ 6 పథకాలని అమలు చేస్తూ ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం రాకముందు మేము ఇది చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే వాగ్దానం చేశారో దాన్ని తప్పకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి సంక్షేమం రెండింటిలో కూడా ఎటువంటి తేడా లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఎగరవేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం అసూలు బాసిన వారి త్యాగాలను నేటి తరం గుర్తుపెట్టుకోవాలని నూరి ఫాతిమా సూచించారు. 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాడిని ఇక్కడి నుంచి మన దేశం నుంచి పంపించేసి మనం స్వతంత్రంగా బతికే విధంగా, ఎందుకంటే ఇక్కడ కుల మతానికి అతీతంగా ఉండాలి, మనం అందరం సమానమని చెప్పి వాళ్ళు పోరాడినందుకు ఈరోజు వాళ్ళకి చికనంగా ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇండిపెండెన్స్ అనేది జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ఏంటంటే ఇక్కడ కుల మతాలు ఏమీ లేవు, అందరం ఒకటే. ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునే భావి తరాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ సాక్రిఫైస్ని మనం గుర్తుపెట్టుకుని, అలాగే పీస్ఫుల్గా ఈ దేశంలో ప్రతి చోట కూడా పీస్ఫుల్గా కానీ, నాన్ వైలెన్స్ కానీ, లేకపోతే ప్రతి ఒక్క సాక్రిఫైస్ని మనం గుర్తుపెట్టుకుని వాళ్ళందరినీ భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా చేసుకొని ప్రపంచంలోని అగ్రదేశాలతో పోటీ పడే స్థాయికి భారత్ ఎదిగిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. మాయాబజార్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. పేదరిక నిర్మూలన కోసం సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన P4 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, ముస్లిం జేఏసీ నేత కలీం, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశంగా ప్రపంచంలోనే అగ్రదేశాలతో సమానంగా పోటీ పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతదేశం ఉంది. అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా భారతదేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మంచి సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేటువంటి ఒక ముఖ్య ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా P4 పథకం ద్వారా పేదలను వాళ్ళందరూ కూడా చేయూతనిచ్చేటువంటి కార్యక్రమాన్ని మార్గదర్శులుగా ఎన్నుకొని ఈరోజు రాష్ట్రంలో స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ఎవరో ఒకరిని ఆదుకొని వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. నాడు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. నేడు మత ఉన్మాదులను రెచ్చగొట్టి అధికారం చేపట్టిన బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు. ఎన్ని రాజకీయ విప్లవాలున్నా వాళ్ళందరూ అందులో ఉన్నారు. అందుకనే గాంధీ గారు 40 స్వాతంత్రం వచ్చినాక ఇలా పెద్దలందరినీ కూర్చోబెట్టి అయ్యా స్వాతంత్రోద్యమం కోసమే
మన జాతీయ కాంగ్రెస్ ఉంది. ఇది ఒక పార్టీ కాదు. ఈ పేరు రద్దు చేసి మీరు వేరే పేరు పెట్టుకోండి, మా పార్టీ పేరు పెట్టుకోండి చెప్పారు. ఎందుకంటే నెల్లూరు దగ్గర నుంచి కొండల దగ్గర నుంచి ఈ ముద్రాయి మాటలు వేరే పేరు పెట్టుకుంది. మనం మట్టికొట్టు పోతాం, కమ్యూనిస్ట్ పౌరులు వస్తారు కాబట్టి ఇదే పేరు పెట్టుకోవాలని రాత్రి ఎలక్షన్ కమిషన్ దగ్గర జాతీయ కాంగ్రెస్ గా రిజిస్టర్ చేయించుకున్నాం. అది మామూలు మనము రెండు పార్టీలు ముందు పుట్టినవి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దాని లోతుకెళ్తే దాని వివరణ అది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. 12వ డివిజన్లో మాజీ రాజ్యసభ సభ్యులు లాల్జాన్ బాషా 13వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగింది. 12వ డివిజన్లో జరిగిన లాల్ జాన్ బాషా వర్ధంతి కార్యక్రమంలో కార్పొరేటర్లు కాజా మొయిద్దీన్ చిస్టి, షేక్ మీరావలి పాల్గొన్నారు. లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిస్టి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం లాల్ జాన్ బాషా ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. నేటి యువత ఆయన అడుగుజాడల్లోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సలీం, జమీర్, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు ఆయన మన నుంచి దూరం అయ్యి స్వర్గీయ అయ్యి ఆయన వర్ధంతి మేము తెలుపుకుంటూ ఆయనలాగే ఆయన అడుగుజాడల్లో మేము నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిన్న మైనార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాగే పార్టీలో ఉన్న వివిధ కుల మతాల వాళ్ళందరూ కూడా మంచి ఉన్నత స్థాయి పదవులు పొందాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాలను తెలుపుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, హౌసింగ్, ఫైర్, ఆర్టీఏ తదితర శాఖలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. అలాగే విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి నారా లోకేష్ ప్రతిభా పురస్కారాలను అందించారు. వారిని అనుసరిస్తూ ముందుకు వస్తుంది. తదనుసరించి జిల్లాలో ఖరీఫ్ 2020 మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందిస్తూ అన్న భోజనం అంతరిస్తున్నారు. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను 93,464 మంది విద్యార్థిని వ్యవసాయ శాఖ వారి అలాగే ఉద్యానవన శాఖ శకటం పంపిణీ, ఆర్ఎస్కే మరియు సొసైటీల ద్వారా ఎరువులను, సేంద్రియ ఎరువులను అందరికీ అన్నం పెడతాననేటువంటి లక్ష్యంతో ముందుకు సాగిపోతూ ఉన్నది. ఇక తదుపరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ముందుకు 21 ఫిరంగిపురం పోలీస్ స్టేషన్, గుంటూరు డిస్ట్రిక్ట్ శ్రీ ఏ సాంబశివారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ 2847 DCRB గుంటూరు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, శ్రీమతి ఎస్ అనిత, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఆయుష్, శ్రీమతి వి విజయలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా, బిమల్ కుమార్, డిఐఓ ఎన్ఎస్, ఎం సుధాకర్, ఆఫీస్ సబార్డినేట్, డిఏఓ ఆఫీస్, షేక్ అబ్దుల్ అలీం, ఎంఈఓ2, ఎన్ బాబు, ఎంఈఓ2 మంగళగిరి, విజయ భాస్కర్, ఎంఈఓ2 కాకుమాను, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోతురాజు, జిఎస్డబ్ల్యూఎస్ ముప్పాళ్ల రాజ్ కుమారి, ఆర్డిఎంఏ బి నరేష్ బాబు, బి రాజేష్ ఖన్నా, పాలకూరి బసవనాగసాయి. నెక్స్ట్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాసరావు జమ్ముల, శంకు వెంకటస్వామి, కల్లా సుమలత, ఫైక్ షేక్, సునీల్ కుమార్ భీమవరపు, సురేష్ బాబు కడిమల్ల, పాపారావు పగడాల. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
జాతీయ పతాకాలను చేతబూని సాంప్రదాయ వేషధారణతో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుల జీవిత విశేషాలను కళ్లకు కట్టేలా తమ ఆటపాటల రూపంలో భావి భారత పౌరులు వివరించారు. ఈ సందర్భంగా చిన్నారులను మంత్రి లోకేష్ అభినందించి సత్కరించారు. ఇది జగతికి సింగారం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. వరఘోషిత మంత్ర పులకిత, ఋషివర ఘోషిత మంత్ర పులకిత, కవివర గుంఫిత పావన చరిత, ఋషివర ఘోషిత మంత్ర పులకిత. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన నియోజకవర్గ నాయకులు, మాజీ మిర్చాడ్ చైర్మన్ వెన్నా సాంబశివారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు భాష్యం నర్సయ్య వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నా సెంటర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ ఏపీఐడీసీ డేగల ప్రభాకర్ పై జాతీయ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కొత్తపేట అహల్య హాస్పిటల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, డాక్టర్ శనక్కాయల రాజకుమారి జాతీయ జెండాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మనం అందరం కలిసి పనిచేస్తేనే మన రాష్ట్రం ఒకటే కాదు, మన దేశం కూడా ఒక ముందు మంచి స్టేట్లోకి, మంచి పొజిషన్లోకి వస్తుంది. అలాగే మనం అందరం కలిసి పనిచేస్తే ఎంతో మంచి అభివృద్ధిగా ఉంటాం. ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం మాట మీద నిలబడే ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం కూడా. మన దేశం అభివృద్ధి చెందాలి, మోడీ గారు దేశంలో, చంద్రబాబు గారు ఇక్కడ మనకు అండ ఉండి అభివృద్ధి చెందిస్తారని నమ్మకంతో అందరూ యువత ఈ యొక్క స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చక్కగా ముందుకు వెళ్ళాలని లయోలా పబ్లిక్ స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ జడ్జి డి రాములు, ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ సగయాజ్ మార్క్, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ పి నరేష్ జాతీయ జెండా ఎగురవేసి ఎన్సీసీ క్యాడెట్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డి రాములు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం ఎందరో అమరవీరుల త్యాగఫలమని, విద్యార్థులు మంచి నడవడిక, విలువలతో భారతదేశాన్ని ప్రగతిపథంలో నడిపించాలని ఉద్ఘాటించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పొన్నూరు రోడ్లో ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకిఫ్ అహ్మద్ బేగ్ మరియు జనరల్ మెడిసిన్ నిపుణురాలు డాక్టర్ ఎంఏ సమీనా ఫర్హీన్ పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ శిబిరంలో 50 మందికి పైగా స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణాలను రక్షించే మానవీయ సేవ అని వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రక్తదానంపై అవగాహన కల్పించడం, అలాగే శివారు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని డాక్టర్లు తెలిపారు. ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా ముఖ్యం అండి. చాలా మందికి దీని గురించి అవగాహన లేక బ్లడ్ దానం చేయడానికి భయపడుతూ ఉంటారు. కానీ ఏమంటే ప్రతి మనిషి బ్లడ్ డొనేట్ చేశారనుకోండి, దానికి ఒక 3 ప్రాణం మనం కాపాడినట్టు అవుతాం. సో అట్లాంటివి మంచి మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పెడదామని చెప్పి మన క్లినిక్లో అనుకున్నాము.
దానికి జనాలు కూడా బాగానే స్పందించారు. దాని గురించి అందరికీ మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాము. దాంతోపాటు ఈ క్లినిక్ మనం పెట్టే ఉద్దేశం కూడా ఈ ఏరియాలో అంటే మన పొన్నూరు రోడ్డు 1 టౌన్ ఏరియాలో కూడా ఉన్న ప్రజలకు కూడా వాళ్ళకి సేవలు అందించాలని, వాళ్ళకు కూడా డబ్బులు ఎక్కువ ఖర్చు లేకుండా, ఒకవేళ డబ్బులు లేకపోయినా వైద్యం చేద్దామన్న ఉద్దేశంతోనే మనం క్లినిక్ పెట్టాము. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్ష్మీపురంలోని గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి జెండా ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షులుగా అసోసియేషన్ అధ్యక్షులు ఆనం సంజీవరెడ్డి వ్యవహరించారు. ముఖ్య అతిథి డాక్టర్ కె విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులందరూ శుభ్రమైన వాతావరణంలో జీవించడం కారణంగా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. బాబు అండ్ ప్రౌడ్ పేరెంట్స్. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మనము ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మన ఈ స్వాతంత్ర దినోత్సవం పోరాటం చేసిన పెద్దలందరినీ తలుచుకుంటూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వికాస్ స్కూల్ వారి విఐఐటి క్యాంపస్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, పిరమిడ్ ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. వికాస్ విద్యాసంస్థల డైరెక్టర్ దండా పవన్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం అంటే జాతీయ పతాక ఆవిష్కరణ, జనగణమన ఆలాపన మాత్రమే కాకుండా విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జైన్ హైస్కూల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులందరూ ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను నిశ్చితంగా గమనిస్తూ విద్యార్థులందరికీ, మా విద్యా సంస్థలో విద్యార్థులందరికీ నూతన విద్యా ప్రమాణాలు కల్పిస్తున్నామని, అలాగే ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు దేశ విదేశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నౌన్ అవర్ హిస్టరీ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ బ్లూమ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్తంగా ఫ్రీడమ్ స్పిరిట్ ఇన్ యంగ్ మైండ్ ఆఫ్ ఇండియా అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ దేశభక్తి నినాదాలు, దేశభక్తి గీతాల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగి పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజీ వరకు చేరుకుంది. పిల్లలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద కార్యకర్తలు త్రివర్ణ పతాకాలను పట్టుకుని దేశభక్తి సందేశాలను ప్రజలకు చేరవేశారు. ర్యాలీ అనంతరం నౌ అవర్ హిస్టరీ ఆర్గనైజేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జెండా వందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ దేశభక్తి భావం పిల్లల్లో చిన్న వయసులోనే పెంపొందాలని అన్నారు. నల్లపాడు బాసరా స్కూల్ నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సాదినేని మురళీమోహన్ మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని అన్నారు. ప్రతి మనిషి సేవాభావం కలిగి ఉండటమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిగా ఉండాలని కోరారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాదినేని రాధా, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భావితరాలకు స్ఫూర్తితో మన విద్యార్థులందరూ కూడా ప్రతి ఒక్కరిలో దేశభక్తిని చాటుకొని దేశం నాకేమిచ్చింది కాదు, దేశానికి నేనేమి సేవ చేశాను అనేటువంటి నినాదంతో ప్రతి ఒక్క పౌరుడు ఎదగాలని, ఉన్నత ఆశయాలతో దేశం కోసం పాటుపడి సొసైటీకి మరి తమ వంతు సేవ చేసి భావితరాలకు స్ఫూర్తినిస్తారని అభినందిస్తూ తూర్పు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ ముజీబ్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు షేక్ మీరావలి ఆధ్వర్యంలో మాజీ ఎంపీఎస్ఎం లాల్జాన్ బాషా 12వ వర్ధంతిని నిర్వహించారు.
లాల్జాన్ బాషా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భావితరాలకు భవిష్యత్తుకు పునాది వేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆదేశానుసారం పార్టీ పటిష్టతకు అజరామరంగా కృషి చేసిన లాల్జాన్ బాషాకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి గాంధీ, సతీష్, బాబు, కనకారావు, బాబావలి తదితరులు పాల్గొన్నారు. లాల్జాన్ బాషా అనేది ఒక వ్యక్తి పేరు కాదు, ఆయన ఒక లెజెండ్. ఆయన ఆ వ్యక్తి 1991లో ఒక దిగ్గజమైన ఎంజీ రంగా గారి మీద 1991లో ఆయన ఫస్ట్ టైం కలిసి లోక్సభకి వెళ్ళారు. 2002లో మళ్ళీ రాజ్యసభగా మెంబర్గా పనిచేసిన ఖ్యాతి ఆయనకు ఉంది. లాల్జాన్ బాషా గారి ఖ్యాతి ఒక రాష్ట్రంలో కాకుండా దేశంలో నలుమూలన ఆయన పేరు మైనార్టీ అనగానే ఆయన పేరు గుర్తు చేసి అడుగుతారు. ఇప్పటికి కూడా ఫలానా గుంటూరు వాళ్ళు అనగానే ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటే తప్పించి ఇంట్రడ్యూస్ చేయగానే ఆయన లాల్జాన్ బాషా గారు అక్కడ మీ నాయకులు కదా అని చెప్పి గుర్తు చేసుకునే పరిస్థితి ఇప్పటికి కూడాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.